హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీనియర్ హీరో నటభూషణ్ శోభన్ బాబు గురించి, ఆయనతో నటించిన హీరోయిన్స్ ఏం చెప్పారో తెలుసుకుందాం. ముందుగా జయలలిత గారిని తీసుకుంటే, జయలలిత గారికి ఏ హీరో అయినా అట్లే నచ్చరు. కానీ ఒక్క శోభన్ బాబు అంటే చాలు, ఆమె పడి చచ్చిపోతుంది. వీళ్ళు చాలా రోజులు రిలేషన్షిప్‌లో ఉన్నారని, వాళ్ళకొక పాప కూడా పుట్టిందని చెప్తూ ఉంటారు. ఇక శోభన్ బాబు గారితో నటించిన ఆయన ఫేవరెట్ హీరోయిన్, హిట్ ఫెయిర్ అయిన జయసుధ గారికి శోభన్ బాబు గారంటే విపరీతమైన గౌరవం. ఎప్పుడో ఒకసారి చెన్నై పక్కన పలానా చోట భూమి ఉంది కొనుక్కో అని చెప్పినా కూడా జయసుధ పట్టించుకోలేదట. ఆ ల్యాండ్ ఇప్పుడు వందల కోట్ల రూపాయలు పలుకుతుంది అని చెబుతూ బాధపడింది. ఇక మరో హీరోయిన్ సుహాసిని మాటలో శోభన్ బాబు ఆరోగ్యమైన జీవితం కోసం పెద్దపీట వేసేవారని, మందు, సిగరెట్లు, పార్టీలు వంటికి చాలా దూరంగా ఉంటారని చెప్పింది. అలాగే హీరోయిన్స్ కూడా చాలా గౌరవంగా చూసేవారని కూడా చెప్పింది. ఇక నటి రోజా అయితే శోభన్ బాబు గారు తనకి తండ్రితో సమానమని, ఆయన చనిపోయిన ఆ రోజు నేను చాలా ఏడ్చానని కూడా చెప్పుకొచ్చింది. ఇక మరో సీనియర్ హీరోయిన్ గీతాంజలి అయితే పోకుండా సాంప్రదాయంగా ఉండే హీరోయిన్స్‌ను బాగా అభిమానిస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్ జయప్రద గారు అయితే తెలుగులో అప్పటి హీరోయిన్స్ అందరితో ఆయన ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా ఉంటారని, హీరోయిన్స్ తమ బాధలు, సీక్రెట్స్ అన్నీ ఓపెన్‌గా చెప్పుకునే ఏకైక వ్యక్తి శోభన్ బాబు అని చెప్పారు. మిగతా హీరోల కన్నా శోభన్ బాబు అంటేనే హీరోయిన్స్‌కి విపరీతమైన ఇష్టము. వేరే హీరో డేట్స్ వదిలేసి మరీ శోభన్ బాబు గారితో నటించిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఆయనకి తెలుగు ప్రేక్షకుల్లో లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. థియేటర్ దగ్గర శోభన్ బాబు గారి బొమ్మ కనబడితే చాలు, ఆడవాళ్ళు వెంటనే క్యూ కట్టేసేవాళ్ళు. ఇవండి శోభన్ బాబు గారి గురించి హీరోయిన్స్ చెప్పిన మాటలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్‌గా అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. థ్యాంక్ యూ.